అమ్మా తాతయ్య రండి తాతయ్య, ఏమైంది? రావాలి కదమ్మా, ఆయాసంగా ఉంది. తాతయ్య మంజు పాప, ఎందుకమ్మా ఇలా పరిగెడుతున్నా? నా వెంట ఘోరా పడుతున్నాడని ఆ విషయం నాన్నకు చెప్పి నాన్నని ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి. నేనే పరిష్కరిస్తాను. చెప్పమ్మా, ఏమైంది? తాతయ్య నేను ఇంటికి వెళ్ళిపోతా. లేదమ్మా, నేను కూడా వస్తాను. మీరు ఇక్కడే ఉన్నాను తాతయ్య, మీరొద్దు, నేను వెళ్తాను. అది కాదమ్మా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతా కదా. అమ్మా, అంజు పాప, అంజు పాప. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. ఘోరా నుంచి నేను తప్పించుకోకపోతే నేను మిమ్మల్ని చూడడం ఇదే ఆఖరిసారి అవుతుంది నాన్న. కనిపించారా? ఎక్కడ కనిపించలేదు సార్. సరే అయితే వెళ్ళి కార్తీక్. ఆత్మా, ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో మిస్ అమ్మా. మిస్సమ్మా, హలో, ఏవండి? ఘోర అంజలిని తీసుకువెళ్ళడానికి షాప్ దగ్గరకు వచ్చాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి అంజలి అంకుల్ పారిపోయారు. మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాం. అంజలి వాళ్ళు కనిపించగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏమైందమ్మా? ఘోరా అంజలి వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నాడంట. అయినా అంజు వాళ్ళని వెతకడానికి వెళ్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్. హలో బాబు గారు, ఎక్కడున్నారండి? నీకోసమే వెతుకుతున్నాను. అంజు పాప ఇప్పుడే ఇంటికని బయలుదేరి వచ్చేసింది. మీ దగ్గర నుండి వెళ్ళిపోయిందా? సరే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను మన స్కూల్ పక్క సందులోనే ఉన్నాను. సరే, నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. రాతోడ్, త్వరగా పోనీ. ఏంటి బాబు గారు కంగారుగా మాట్లాడుతున్నారు? అంజు, అంజు బాబా. అంజు పాప ఒక్కటే ఇలా వెళ్ళింది బాబు. అయ్యో, అంజు పాప ఒక్కతే వెళ్ళిందంటే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో ఏమో సార్. అంజు పాప వెనక ఆ ఘోర పడుతున్నాడు సార్. అవునా? వెళదాం పదండి. సరే, వెళ్దాం. కారక్కండి.
రండి సార్. ఆత్మా నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. బయటికి రా.